పొటాటో ఫ్రై రెండు విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటి సాంబార్లోకి బాగుండేలాగా, రెండు రైస్ చపాతీల్లోకి బాగుండేలాగా. నేనైతే రెండవదే చేశానండి, రైస్ చపాతీల్లోకి బాగుండేలాగా చేశానన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా కుక్కర్లోకి 3 పొటాటోలను తీసుకున్నానండి. వీటిని 2 ముక్కలుగా చేసి తీసుకున్నాను. వీటిని 3 విజిల్స్ అయితే వేయించానండి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత టీ స్పూను జీలకర్ర వేసి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారం వేసి, 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను గరం మసాలా పొడి కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ వేయించుకోవాలి. మధ్యలో 1 స్పూను ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇలా ఎంత ఎక్కువసేపు వేయించుకుంటే అంత బాగుంటుందండి. చూసారు కదా, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రైస్లో అయితే చాలా బాగా కలుస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పొటాటోతో ఏం చేసినా బాగుంటుందండి. కాకపోతే ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.